లైన్లో ఉంటారు. అబ్బాయి వచ్చి పాపనాశనంలో షాపులు పెట్టుకొని ఉన్నాడన్నా. ఎలాంటి గొడవలకి తనకి సంబంధం అయితే లేదు. మన పులివర్తి నానిగారి కేసులో ఈ అబ్బాయికి సంబంధం ఉందనేసి కడప జైలుకి పంపించేశారునా. ఇంట్లో ఉన్నాడు నా, ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఇంట్లో ఉన్నాడు తనకు అసలు ఏం తెలీదు. 10 నిమిషాలు మాట్లాడతామని చెప్పి కొండపైన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారునా. 10 మినిట్స్లో పంపిస్తామని పంపించలేదునా. తను కొట్టి ఒప్పించారంట ఈ కేసులో ఉన్నామని చెప్పాలి అని. బలవంతంగా ఇరికించారునా, కడప జైలుకి పంపించారు. రామాపురంలో ఎవరో సుధాకర్ రెడ్డి అంటనా, ఈ సుధాకర్ రెడ్డిని పెట్టారు. తనకు ఎలాంటి సంబంధాలు లేవునా. నిన్న సిట్ అధికారులకి మా వినతి పత్రం ఇద్దామని పోతే పోలీసులు అక్కడ కూడా పంపించలేదునా మమ్మల్ని. మావి ఏది అక్కడ తీసుకోలేదునా. అసలు బయటికి లోపలికి అలౌ చేయలేదునా మమ్మల్ని. మేము చెప్పుకోవాలి కదన్నా వాళ్ళకి, మా పరిస్థితి ఏందనేది వాళ్ళకి తెలియాలి కదా. ఎంక్వైరీ ఆఫీసర్లు వచ్చినప్పుడు తను తప్పు చేశాడా లేదా అనేది తెలియాలి కదన్నా. తెలియనీలేదన్నా. అసలు ఏ తప్పు చేయకుండా అబ్బాయి ఎందుకు ఉండాలి అక్కడ, శిక్ష ఎందుకు అనుభవించాలన్నా. అసలైన వాళ్ళని పట్టుకోండినా, పట్టుకొని వీళ్ళని వదిలేయమని చెప్పండి. అసలు ఈ అబ్బాయి బయట ఎప్పుడు వస్తాడన్నా మాకు అర్థం కావలేదు. ఎవరికి దగ్గరికి వెళ్ళాలి మేము, ఎవరి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది. పోలీసులే ఇలా చేశారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా మేము? అవునన్నా. లేదన్నా, లేదన్నా. తిరుమల బాలాజీ నగర్ 7th లైన్లో ఉంటారు. తను పుట్టి పెరిగింది మొత్తం తిరుమలలోనే. ఎంక్వైరీ చేసుకోండి ఆ అబ్బాయి పైన. ఎక్కడ తిరగడన్నా, తిరుపతిలో నేనున్నాను. లేదన్నా, రాలేదు. తను ఆంజనేయ స్వామి మాల వేసుకొని 1 వీక్గా కొండపైనే ఉన్నాడన్నా. అసలు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏముందో మాకైతే అర్థం కాలేదు. ఏ రకంగా ఇరికించారో కూడా తెలియడం లేదు. అదిలో కూడా కొట్టారంట, కొట్టి కొట్టి ఒప్పించారంట ఈ కేసులో నువ్వు ఉన్నట్టు ఒప్పుకోవాలి అని. అలా ఎలా చేస్తారు? తనకి ఏ పార్టీలు తెలియదన్నా, ఏ పార్టీలో కూడా లేడు అసలు. షాపు, ఇల్లు, పిల్లలు, 2 పిల్లలన్నా, ఒక పాప బాబు ఉన్నారన్నా. ఎంక్వైరీ చేసుకుని తనకు అసలు గొడవల్లో కూడా అలా ఎప్పుడు వెళ్ళడనా. ఏ గొడవలు, ఏ కేసులు లేవు, ఏ కేసుల్లో కూడా తను లేడు. తనలో ఆ గొడవలో కూడా అబ్బాయి లేడు, పక్కన ఉన్నాడు. అది 10వ తారీఖు 10వ తారీఖు సాయంత్రం 10వ తారీఖు అబ్బాయి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. వీళ్ళంతా ఏదో ఉన్నారేమో చూడమని చెప్పండి. ఇంట్లోనే ఉన్నారు సార్, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా బాబు తమిళనాడులో ఉన్నాడు సార్. మా బ్రదర్ అయితే ఇంట్లోనే ఉన్నాడు సార్. తమిళనాడులో ఉన్న ప్రూఫ్ ఉంది సార్. మా బ్రదర్ అయితే ఇంట్లోనే ఉన్నాడు సార్. ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఉన్నారు, ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారు. పంపించి ఒక 10 నిమిషాలు మాట్లాడి పంపించేస్తామని తీసుకెళ్లారు సార్, అంతే. మళ్ళీ ఇంటికి రాలేదు అబ్బాయి. కనీసం ఎక్కడికి వెళ్ళాడని, ఏమైపోయాడని టీవీలో స్క్రోలింగ్ చూసి మేము కనుక్కున్నాం సార్. మా నాని, పులివర్తి నాని గారిని, సుధారెడ్డి మేడంని కలిసామండి. వాళ్ళకి తెలుసంట అన్యాయంగా ఇరికిచ్చారు అన్న విషయము సార్కి మేడంకి ఇద్దరికి తెలుసంట. మేము కావాలంటే మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. నో అబ్జెక్షన్ లెటర్ కావాలంటే కూడా ఇస్తాం మేమని చెప్పారు మేడం. కాకపోతే ఈ ఎలక్షన్ వరకు మేమేం చేయలేమంటున్నారు సార్. శిక్ష అలా అన్యాయంగా ఎలా వేస్తారు? ఏ తప్పు చేయకుండా అబ్బాయి అన్ని రోజులు ఎందుకు ఉండాలి అక్కడ? ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఏం సమాధానం చెప్పుకోవాలి సార్? అలా తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఏమి చెప్పకుండా తీసుకెళ్ళిపోతే ఏమైనా అయిపోయాడనా? కలవలేదు సార్. మాకు జరిగిందే పోలీసు వాళ్ళ వల్ల అన్యాయము. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. తెలియదు సార్. ఆధారం చూపించమని చెప్పండి. ఎవరు మాకు ఎలాంటివి చెప్పలేదు. ఏ రకంగా ఆ అబ్బాయిని ఇరికించారు, ఎక్కడ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి చూపించమని చెప్పండి. ఎక్కడైనా విజువల్స్ లో అబ్బాయి ఉన్నట్టుగా ప్రూవ్ అయితే మేమందరం కూడా ఒప్పుకుంటాం అబ్బాయికి శిక్ష పడ్డానికి. ఎక్కడైనా ఉన్నట్టు ఉంటే. ఎక్కడ లేడు కదా. ఇదిగోండి సార్, ఆ అబ్బాయి ఆ టేట్లో ఎక్కడున్నాడో చూడండి సార్. కొంచెం వీడియో కూడా ఉంది సార్, చూడండి. నాకు తెలియదు ఇదంతా. అక్కడి నుంచి వీడియో పంపించారు సార్, పిల్లలు ఆడుకున్న పిల్లకాయలందరూ చేరి. మాకు అసలు నాకు చదువు కూడా లేదు సార్, నాకు ఇవన్నీ చేయని కూడా తెలియదు సార్. అసలు వాళ్ళని పట్టుకోమని చెప్పండి సార్. అమాయకులు ఎందుకు సార్ ఇలా చేసేది? ఫ్యామిలీలు ఏమైపోవాలి? ఒకవేళ ఏదైనా చేసి చంపేస్తే కూడా మాకు ఎలా సార్ దిక్కే సార్? మాకు మగ దిక్కు.
10వ తారీఖు గొడవలో కూడా అసలు ఈ సుధాకర్ రెడ్డికి అసలు సంబంధమే లేదు సార్. జస్ట్ పేరు మ్యాచ్ అయిందండి సార్. ఆ అబ్బాయి దెబ్బలు తగిలిన అతను తీసుకుపోయి అశ్వినిలో అడ్మిట్ చేశాము. అక్కడి నుంచి తిరుపతికి వచ్చి రియాకు పంపించారంట. అంతే, జస్ట్ ఆ పేరు నిదాన దీని గురించి మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లారు స్టేషన్కి. అంతే, మళ్ళీ ఇంటికి కూడా పంపించలేదు. అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. ఎలా సార్ అలా చేస్తే ఎలా సార్? మా బిడ్డని నేను మా బ్రదర్ని అడిగాను సార్, కడప జైల్లో ఉన్నాడు. నిన్న పోయి అడిగితే ఇలా ఎవరు ఇరికిచ్చారంటే పోలీసులే, కొండపైన పోలీసు వాళ్ళే ఇలా చేశారు. రామచంద్రాపురంలో ఎవరో సుధాకర్ రెడ్డి అంట, ఆ సుధాకర్ రెడ్డి బదులు ఈ అబ్బాయిని వేయండి అని చెప్పి నన్ను ఇరికించారు అని చెప్పాడు సార్. అబ్బాయి ఒప్పుకోకపోతే కొట్టారంట సార్. కొట్టి ఒప్పిస్తారా సార్ అలాగా? కారణం ఏమైనా ఉందా సార్? మా కొడుకు కోర్టు కాడ అమ్మ వేరే కేసులో ఇరికిచ్చేస్తున్నారమ్మా అంటున్నాడు. ఇంతకు ముందు ఏ కేసులైనా వీళ్ళు ఉన్నట్టుగాని కూడా చూడండి సార్, ఎంక్వైరీ చేయండి సార్. వీళ్ళు ఏ గొడవల్లో అయినా ఉన్నారా, వీళ్ళకి ఇలాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయా కూడా చూడండి సార్. అన్యాయంగా అమాయకులను ఎందుకు సార్ శిక్షించడం ఈ పోలీసులు? మేము పోలీస్ స్టేషన్కి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు సార్, ఎందుకంటే పోలీసులే మాకు అన్యాయం చేసింది. అందుకే సార్ మీడియా ముందుకు వచ్చింది. ఎలాగోలాగా అబ్బాయిని బయట తీసుకురావడానికి చూడండి సార్. ఇస్తారు కదా సార్. మేము ఈరోజు పొద్దుటి నుంచి వెయిట్ చేస్తాం సార్. సార్ ఆఫీస్కి రాలేదు. పొద్దుటి నుంచి ఎస్పీ ఆఫీస్ దగ్గరే ఉన్నాం సార్, ఇప్పుడు దాకా ఉన్నాం. సార్ అయితే ఆఫీస్ దగ్గరికి రాలేదు. నిన్నైతే సిట్ ఆఫీసర్లు వాళ్ళకి మాది అప్లికేషన్ ఇద్దాము, ఇలా జరిగిందని చెప్పుకోవాలని వెళ్ళాం సార్. మహిళా యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు రానివ్వలేదు. పోలీసు అక్కడ కూడా మమ్మల్ని ఎంటర్ చేయనీయలేదు సార్. ఆ సిట్ ఆఫీసర్లకి మా బాధ చెప్పుకోవాలి కదా సార్. మేము అసలు ఇలా జరిగింది ఏమనేది ఎంక్వైరీ ఆఫీసర్లకి మేము చెప్పుకోవాలి కదా. మా వాళ్ళని మేము బయట తెచ్చుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేయాలి కదా. మా బాధ విని లోపలికన్నా పంపించాలి కదా సార్. ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళిపోయారు, వెళ్ళిపోండి అని తోసేస్తున్నారు సార్ పోలీసులు. అసలు మా బాధ పూర్తిగా కూడా వినట్లేదు సార్ వాళ్ళు. ఏం జరిగింది, ఏం పని లేకుండా పోయి అక్కడ పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటామా సార్? మీరు చెప్పండి అన్న. 2 నిమిషాలు మాట్లాడి ఇది అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతామన్నా, మా వాళ్ళు మిస్ అయ్యారన్న కూడా చెప్పాను అన్న. తిరుపతి అంటేనే మా రాలేదు సార్. తిరుపతి అంటున్నారు, ఇక్కడ తిరుపతి వాళ్ళు అంటున్నారు. కరకంబాడి మా కరపంగావిడ అనేసి వాళ్ళకేం చేస్తారు? మేమేం చెప్తేనే కదా తెలిసింది. మేము కరకంబాడిలో ఉన్నామనే కొద్దిగా గవ్వ పేపర్కి వేస్తారు కరకంబాడి వాళ్ళు, అన్ని వాళ్ళు, హరి వాళ్ళు అనేసి. ఏంది సార్ ఇది? నిజంగానే తప్పు చేసిన వాళ్ళలాగా మా వాళ్ళని టీవీలో చెప్తే నాకు పిల్లకాయలకు మందులు నిజంగానే సార్ పైన మర్డర్ కేసు మర్డర్ చేయడానికి వెళ్ళినట్టు మా అన్న వాళ్ళని చూపించారు సార్. ఇవన్నీ మాకు వెనక్కి వస్తాయి. అలా కొట్టాల్సిన అవసరం ఏముంది? కొట్టినప్పుడు ఏదైనా జరగడానికి జరిగితే ఏదైనా సమాధానం మిగతా వాళ్ళు చెప్తారా అన్న? మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? దయించి ఆ సిట్ ఆఫీసర్లకు ఎవరికైనా ఉంటే మా గురించి చెప్పండి సార్. మా ఇంట్లో వాళ్ళని ఏ తప్పు చేయలేదు సార్. వాళ్ళు మమ్మల్ని చిన్న పిల్లలు ఉన్నారు సార్, వదిలేయమని చెప్పండి సార్. అసలు వాళ్ళని పట్టుకోమని చెప్పండి సార్. ఫోన్లో ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి సార్. ఎక్కడున్నా తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు చూడండి, ఎవరున్నారు అసలైన నాయకులు ఎవరున్నారో వాళ్ళు పట్టుకోండి. పోలీసుల వల్లే జరిగింది సార్. పోలీసుల వల్లే జరిగింది సార్. అసలు వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని ఇరికించారు సార్. వాళ్ళకి ఏంటంటే 13 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 13 మందిలో ఎవరో ఒకరిని ఇరికించాలి. ఈ సుధాకర్ రెడ్డి ఆ సుధాకర్ రెడ్డి పేరు ఒకటే, ఇరికించాలి కాబట్టి మా బ్రదర్ని ఇరికించారు సార్. మిగతా వాళ్ళు ఎవరెవరు ఏమో మాకైతే తెలియదు సార్. కానీ అమాయకులను అయితే ఇరికించారనేది మాత్రం నిజం సార్. అక్కడ పోయి చెప్పి అడిగాం సార్. మేము నాని వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. మేము మేడం మా పిల్లోని ఇవ్వారంట. అమ్మ నాకు తెలిసింది, ఎవరెవరినో తీసేసేసారంట, మీరు ప్రజలకు చెప్పుకోండి అమ్మా, మేమైతే ఇప్పుడు ఏం చేయలేము అన్నారు సార్ మేడం వాళ్ళు. ఇప్పుడు చెప్తాం సార్. దాడి జరిగిందే వాళ్ళు అని వాళ్ళే చేశారని చెప్తున్నారు. మేము పోయి కలిస్తే ఎలా సార్? ఎవరు కలిసినా మేమే అనుకుంటారు సార్. ఏమో సార్, మేమైతే ఏ పోలీసుల్ని కలవదలుచుకోలేదు. పోలీసుల వల్లే మాకైతే అన్యాయం జరిగింది. మీడియాలో చూపిస్తే ఎవరైనా పై అధికారులు చూసి మా వాళ్ళని ఏం చేయకుండా బయట విడిపిస్తారని ఆశ. ఎలా సార్ ఏం చేస్తే బయట వస్తారు మా వాళ్ళు? మీరే చెప్పండి. మాకు అవన్నీ ఏం తెలియదు సార్. అసలు ఎలా వెళ్ళాలి, ఏ ప్రాసెస్ వెళ్ళాలో కూడా మాకు తెలియడం లేదు సార్. సార్ కరకంబాడిలో మేము ఇల్లు కొనుక్కున్నాం. మంగళంలో ఇల్లు అమ్మి కరకంబాడిలో కొనుక్కున్నాము. నేను 22 ఏళ్ళుగా టిఫిన్ అమ్ముతున్నాను సార్ కొండ మీద. ఆ పిల్లోడు లడ్డు పోట్లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి
ఆ అబ్బాయి చిన్న మాట పిల్లకాయలు ఏదో కొట్టుకున్నారని నేను సార్ వాళ్ళ దగ్గర పోయి చెప్పాను, సార్ వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు మందరించండి సార్ మీరు అని. అంతే సార్ మా బాబుని చూసింది నేను, అంతే తీసుకెళ్ళిపోయారు. తిరుమలలో, అన్ని తిరుమలలోనే. నేనే సార్ వాళ్ళు చెప్పాను, సార్ పిల్లలు అంతా కొట్టుకున్నారు సార్, మీరు మందరించండి అని. అంతే సార్, మందరించండి అంటే ఇలా తీసుకుపోయి నేరు కడప స్టేషన్లో పెట్టేమన్నానా? ఆ రోజు జరగలేదు, ఆ రోజు అంతా గమ్మున వదిలేసినారు. ఆ 2 రోజుల గ్యాప్లో మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేసారు. అవును సార్, అవును అవును కలిపేశారు సార్. వాళ్ళకి ఏంటంటే మేము ఈ రోజే పట్టేసుకున్నాం అసలు దొంగల్ని అనే పేరు కావాలి. 24 గంటల దొంగల్ని మేము పట్టేసుకున్నాము కాబట్టి అమాయకులు వీళ్ళకి ముందు వెనక ఎవరు ఉండరు, ఎవరు అడగరని అనుకున్నారన్న, కాబట్టి వీళ్ళని ఇరికిచ్చేశారు. లేకపోతే రామచంద్రాపురంలో ఎవరో సుధాకర్ రెడ్డి, మా అన్న పేరు సుధాకర్ రెడ్డి. ఎలా సార్ అంటే పేరు మ్యాచ్ అయిపోతే సరిపోతుందా? పేరు మ్యాచ్ అయిపోతే చంపరు కూడా చంపేస్తారా? చెప్పండి, అలా చేయొచ్చా? అంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ పరిస్థితి ముందు వెనక ఏమో ఆలోచించరానా పోలీసులు? ఉండదా వాళ్ళకి? మీరు టీవీలో ఇంత ఎత్తు వేసేసినారు ఇలా చేశాడని, మిగతా వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? నిజంగానే చేసినట్టు మేము నిందితులమే కదా, మా ఫ్యామిలీ మొత్తం నిందితులే కదా, అలా చేస్తారా? ఇప్పుడు మేము మీడియాలోకి వచ్చి కాదు కూడదని చెప్పుకొని మేము చేయలేదు, మేము తప్పు చేయలేదని మేము ప్రూవ్ చేసుకోవాలి. చేసిన వాళ్ళు కనిపించలేదు, చేయని వాళ్ళు రోడ్డుకి ఎక్కినారు. అవసరమా? ఓపిక తెచ్చుకొని అసలు వాళ్ళని పట్టుకోండి, జీతాలు తీసుకుంటున్నారు కదా, డ్యూటీలు చేస్తున్నారు కదా, ఏమైపోతుంది? ఈ 24 గంటల్లో పట్టుకోకపోతే మిమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేసేస్తారా? చెప్పండినా. ఇప్పుడు అమాయకులను ఎత్తుకుపోయి కడప జైలు వేశారు. పెళ్ళాము పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకేమీ తెలియదు, అలా కొట్టి ఒప్పించాల్సినంత అవసరం ఏముంది మీకు? విజువల్స్ చూసుకోమని చెప్పండి. ఇప్పుడు మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం జరిగితే మా వాళ్ళు ఎలా బయట వస్తారు సార్? మాకు ఆ విషయమే తెలియడం లేదు. మేము ఎక్కడికి పోవాలి, మాకు ఎవరితో మాట్లాడాలి మాకు తెలియదు. పొద్దుటి నుంచి ఎస్పీ సార్ దగ్గర ఆడ కూర్చొని సార్ ఇంతవరకు రాలేదు. ఆయన బయట ఎక్కడో ఉన్నారంట. ఆయనకి ఇచ్చి చూపించుకుందాము, ఇది సార్ పరిస్థితి మాది అని చెప్దాము. ఎవరి వల్ల పోతే మా వాళ్ళు బయట వస్తారు ఎలా సార్? ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదు సార్. ఆ అబ్బాయి అలా వెళ్ళిపోయేసరికి బాగా దిగులు పెట్టుకొని అన్నం తినలేదు, తనకి అస్సలు హెల్త్ బాగాలేదు. ఎవరు చూస్తారండి? మీరే చెప్పండి. ఎవరు ఉన్నారు చూడటానికి? పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ముందు వెనక ఆలోచించకుండా ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తున్నారు. అలా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేశారా చేయలేదా ఆ దేవుడికే తెలియాలి. చేయలేని వాళ్ళని చేసిన వాళ్ళని అందరినీ ఒకే దగ్గర పెడితే అది న్యాయమా అన్న? మీరే చెప్పండి. సార్కి పులివర్తి నాని సార్కి సుధారెడ్డి మేడం వాళ్ళకి వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదని ఖచ్చితంగా తెలుసు. కాకపోతే మేము ఎలక్షన్ అయిపోయినాక హెల్ప్ చేస్తాము అంటున్నారు. ఈ లోపల వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అంటే తప్పు చేయకపోయినా వాళ్ళు అక్కడ మగ్గిపోవాల్సిందే. అది నా బాధ. మళ్ళీ చేస్తారని ఏం సార్ గ్యారెంటీ? మళ్ళీ అయినా మాకు చేస్తారని ఏం గ్యారెంటీ? ఏమైనా మాకేమైనా రాసిచ్చారా మీ పిల్లల్ని తీసుకొస్తామని? మీరు పోయి తెచ్చుకోండి అంటే మాకు ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు వస్తుంది? మేము అక్కడికి పోయి ఎలా చూస్తాము? లైన్లో ఉంటారు. అబ్బాయి వచ్చి పాపనాశనంలో షాపులు పెట్టుకొని ఉన్నాడన్నా. ఎలాంటి గొడవలకి తనకి సంబంధం అయితే లేదు. మన పులివర్తి నానిగారి కేసులో ఈ అబ్బాయికి సంబంధం ఉందనేసి కడప జైలుకి పంపించేశారునా. ఇంట్లో ఉన్నాడు నా, ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఇంట్లో ఉన్నాడు తనకు అసలు ఏం తెలీదు. 10 నిమిషాలు మాట్లాడతామని చెప్పి కొండపైన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారునా. 10 మినిట్స్లో పంపిస్తామని పంపించలేదునా. తను కొట్టి ఒప్పించారంట ఈ కేసులో ఉన్నామని చెప్పాలి అని. బలవంతంగా ఇరికించారునా, కడప జైలుకి పంపించారు. రామాపురంలో ఎవరో సుధాకర్ రెడ్డి అంటనా, ఈ సుధాకర్ రెడ్డిని పెట్టారు. తనకి ఎలాంటి సంబంధాలు లేవునా. నిన్న సిట్ అధికారులకి మా వినతి పత్రం ఇద్దామని పోతే పోలీసులు అక్కడ కూడా పంపించలేదునా మమ్మల్ని. మావి ఏది అక్కడ తీసుకోలేదునా, అసలు బయటికి లోపలికి అలౌ చేయలేదునా మమ్మల్ని. మేము చెప్పుకోవాలి కదన్నా వాళ్ళకి, మా పరిస్థితి ఏందనేది వాళ్ళకి తెలియాలి కదా. ఎంక్వైరీ ఆఫీసర్లు వచ్చినప్పుడు తను తప్పు చేశాడా లేదా అనేది తెలియాలి కదన్నా. తెలియనీలేదన్నా. అసలు ఏ తప్పు చేయకుండా అబ్బాయి ఎందుకునా ఉండాలి అక్కడ, శిక్ష ఎందుకు అనుభవించాలన్నా? అసలు ఈ వాళ్ళని పట్టుకోండినా, పట్టుకొని వీళ్ళని వదిలేయమని చెప్పండి. అసలు ఈ అబ్బాయి బయట ఎప్పుడు వస్తాడన్నా మాకు అర్థం కావలేదు. ఎవరికి దగ్గరికి వెళ్ళాలి మేము? ఎవరి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది?
పోలీసులే ఇలా చేశారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా మేము? అవునన్నా. లేదన్నా లేదన్నా, తిరుమల బాలాజీ నగర్ 7th లైన్లో ఉంటారు. తను పుట్టి పెరిగింది మొత్తం తిరుమలలోనే. ఎంక్వైరీ చేసుకోండి ఆ అబ్బాయి పైన. ఎక్కడ తిరగడన్నా? తిరుపతిలో నేను ఉన్నాను. లేదన్నా రాలేదు. తను ఆంజనేయ స్వామి మాల వేసుకొని 1 వీక్గా కొండపైనే ఉన్నాడన్న. అసలు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏముందో మాకైతే అర్థం కాలేదు. ఏ రకంగా ఇరికించారో కూడా తెలియడం లేదు. అదిలో కూడా కొట్టారంట, కొట్టి ఒప్పించారంట. ఈ కేసులో నువ్వు ఉన్నట్టు ఒప్పుకోవాలి అని. అలా ఎలా చేస్తారు? తనకి ఏ పార్టీలు తెలియదన్నా, ఏ పార్టీలో కూడా లేడు అసలు. షాపు, ఇల్లు, పిల్లలు, 2 పిల్లలు అన్న, ఒక పాప బాబు ఉన్నారన్న. ఎంక్వైరీ చేసుకుని తనకు అసలు గొడవల్లో కూడా అలా ఎప్పుడు వెళ్ళాడన్నా. ఏ గొడవలు, ఏ కేసులు లేవు. ఏ కేసుల్లో కూడా తను లేడు. తనలో ఆ గొడవలో కూడా అబ్బాయి లేడు, పక్కనే ఉన్నాడు. అది 10వ తారీఖు 10వ తారీఖు సాయంత్రం 10వ తారీఖు అబ్బాయి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. వీళ్ళంతా ఏదో ఎవరైతే మా బ్రదర్ని అన్యాయంగా అనవసరంగా ఇరికించారో ఆ పోలీసుల పైన కూడా నేను కేసు పెడతాను, ఖచ్చితంగా పెడతాను. మమ్మల్ని, మా ఫ్యామిలీని రోడ్లోకి లాగి మమ్మల్ని ఇంత గోష్ఠికి గురి చేసిన ఆ పోలీసులను అయితే మేము కూడా వదిలిపెట్టాంనా. ప్రైవేట్ కేసు వేస్తాం, ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తాం. సిటీ ఆఫీసర్లు వచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతాము. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేదాకా మా వాళ్ళని ఏం చేసినా బయటకి తీసుకొని వచ్చేదైతే మా ప్రయత్నాలు ఫలించవన్నా. అంతవరకు తప్పు చేయకపోయినా మా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించాల్సిందే. ఎలక్షన్ కమిషన్కి ఆ ఎఫ్ఐఆర్ మీద రివ్యూ చేయమని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి. నిజంగా వీళ్ళు అక్కడ ఉన్నారా? ఆ సమయంలో మీరు ఎలా గుర్తించినారు? ఆధారాలతో సుధాకర్ రెడ్డిని, నెక్స్ట్ హరికృష్ణని, ఇంకొక ఇద్దరిని కానీ ఏ ఆధారాలతో వాళ్ళని నిందితులుగా పేర్కొన్నారనేది ఎలక్షన్ కమిషన్ విచారణ చేయమంటేనే ఇక్కడ మళ్ళీ కేసు అనేది మళ్ళీ ఫ్రీ వస్తుంది. ఇప్పుడు మీ పక్షం మీద కేసు పెట్టారు పోలీసులు. లేదు సార్. అన్న పోలీసులు అందరూ చేసే ఉండింటారన్న. పోలీసులు అయితే మంచోళ్ళే కాదన్న. మంచోళ్ళు అయితే మమ్మల్ని, మా ఫ్యామిలీని ఇలా రోడ్డు మీదకైతే లాగరు. ఈ పోలీసు ఆ పోలీసు అని చెప్పమన్నా. ఎలా చెప్పగలను చెప్పండి? మాకు కూడా భయం ఉందన్న. పలానా పోలీస్ అయినా పలానా ఆయన ఇది చేసినాడు అని చెప్తే ఎందుకు? ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినోడే ఇలా చేసేస్తున్నారు. వాళ్ళు ఇంకెంతకైనా కానీ తెగించే వాళ్ళే. మాకు అవంతా వద్దన్న. మా బిడ్డ మా ఇంటికి రావాలి. అంటే మీరు క్రిమినల్ లాయర్ పెట్టుకునేసి మీ అబ్బాయికి సంబంధించిన ఎవిడెన్స్ వేరే ఏమైనా ఉంటాయి కదా ప్రూఫ్ లో, అవి ఎత్తుకొని పెట్టి ఈ పేరుతో వేరే అతను ఉన్నాడు ఆ పేరు పెట్టి మా వాడిని అరెస్ట్ చేశారని చెప్పి నెట్ సెంటర్ పంపిస్తాడని విచారణ చేయించండి. అసలు ఎలా గుర్తించారు? ఆధారాలు చూపించండి. వీళ్ళు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఏమవ్వలేదు సార్. ఎఫ్ఐఆర్ అన్నా ఫైల్ అయ్యి ఏదో కేసులో ఉన్నారన్నా అనుకుంటే సరే, అలా కూడా కాలేదు. ఆ గలాటకు కూడా సంబంధం లేదు అసలు. అతన్ని దెబ్బ తగిలిందని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అంతే. ఏదో పుణ్యానికి పోతే పాపం వచ్చినట్టు ఆ దెబ్బలు తగిలిన మనిషిని హాస్పిటల్లో చేర్చిన దానికి మా వాడికి వచ్చిన కర్మ ఇది. ఏడుస్తున్నాడు అన్న. మొన్న చూడలేకపోయాం అసలు. ఆ మాల అలాగే ఉంది, వేసుకుని ఉన్నాడు.
వాళ్ళు తీయమంటే తీనన్నంట, మాల తీయను సార్ వేసుకుంటానన్నాడు. లోపలికి అలో చేయలేదు, ఏవి తినడానికి ఇవ్వడం లేదు, మీరు కావాలంటే డబ్బులు కట్టేసిపోండి అని చెప్పినారు. అడిగితే చెప్పారు కొండపైన పోలీసు వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడి 10 నిమిషాలు మాట్లాడి పంపిస్తామని చెప్పి తీసుకెళ్ళి రామాపురంలో ఎవరో సుధాకర్ రెడ్డి మిస్ అయ్యాడంట, ఈ సుధాకర్ రెడ్డిని వేయండి అని చెప్పారంట. అలా ఎలా వేస్తారు సార్ నన్ను అంటే కొట్టారంట అన్న. అంత కిరాతకంగా ఎలా ప్రవర్తిస్తారు? డబ్బుడు కమ్ముడిపోయారు ఈ పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఫ్యామిలీ లేవా? మా ఉసుర్లు తగలవా? వాళ్ళకి బిడ్డలు ఉండరా? వాళ్ళ బిడ్డలు వాళ్ళ నాన్న కావాలని ఏడుస్తున్నారన్న. ఏం చెప్పాలన్నా? డాడీ ఎక్కడమ్మా అంటే ఏం చెప్పాలా? సాయంత్రానికి వ్యాపారం చూసుకొని వచ్చి బిడ్డలతో ఆడుకునే మనిషి కంటికి కనిపించలేదన్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపెడుతున్నారు. 90 రోజులు రారని ఒకరు చెప్తారు, ఎలక్షన్ అయిపోయేదాకా రారని ఒకరు ఇటు చేశాడంటే అంటున్నారు సార్. మేమేం చెప్పుకోవాలి సార్ మా బంధువులకి? అవును మా పిల్లోడు చేశాడని చెప్పుకోవాలా? ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అంతుకురాలా, మేము అప్పుడే అంతుకురాలు అయిపోతాం. మా బంధువుల్లో కూడా నా పరువు పోయిందనా. ఎవరు నమ్ముతారన్నా? అందరికి మా గురించి మేము నిజాలు చెప్పుకోవాలా? మాకేమీ తెలీదు, మేము ఇంట్లో కూర్చొని అన్నం తింటే తీసుకెళ్ళాలంటే ఎవరు నమ్మడం లేదు. ఎందుకు తీసుకెళ్తారు? మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? ఎక్కడో ఎందుకు సార్? ఆ సార్ వాళ్ళు పోలీసు సార్ అంటున్నారు, ఏమి లేదు ఎందుకు తీసుకెళ్తారు? సార్ ఆఫీస్ లో ఒక అతన్ని అడిగాడు ఈ రోజు, అలా తీసుకెళ్ళరే, తప్పు చేసిన వాళ్ళనే తీసుకెళ్తారా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళినారని అడుగుతున్నారు. మేము ఎంతమందికి చెప్పుకోవాలి ఇలాగా? మా బంధువులు మా వాళ్ళు అందరు కారు ఏంది అయ్యో మీ జీవితం ఏంది, మీరు ఇది ఎట్టా అంటే మేమేం చెప్పాలి? ఏమి చేయకపోయినా కూడా మేము నిందలు భరించుకోవాలి. ఇంతలే అన్న, ఫోన్ చేయనో లేదు మా వాళ్ళైతే. నిజమా? ఆయన పైకి పోయింది ఇతనేనా? ఏమైనా డబ్బులు తీసుకొని వెళ్ళారా? ఇలా ఉంటే ఎలా ఉంటాయన్న మాటలు? మీరే చెప్పండి. అందరికీ ప్రూవ్ చేసుకోవాలన్నమాట మేం కాదు అని. వీళ్ళన్నా ఇప్పుడు సార్ వాళ్ళ మీద అటాక్ జరిగింది కాబట్టి సార్ దగ్గరికే వెళ్ళి సార్ మా వాళ్ళు కాదంటే మీ వాళ్ళు కాదని మాకు తెలుసని చెప్పారు. పులివర్తి నాని సార్ కానీ సుధారెడ్డి మేడం కానీ చెప్తున్నారు, మీకు సంబంధం లేదు అనే విషయం మాకు తెలుసమ్మా అని. అదే మేము చెవిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మా వాళ్ళే ఉన్నారని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అటాక్ జరిగినప్పుడు సారు విజువల్స్ ఆయన ముందర సీసీ కెమెరా, బ్యాక్ సీసీ కెమెరా, ఎవరు వచ్చి నిలబడింది, ఎవరన్నా మనుషులందరినీ ఆయన గుర్తుపడతాడంట. ఆయన చెప్పాడు A10 నుంచి A13 వరకు వాళ్ళకి సంబంధాలే లేవు, ఈ సుధాకర్ రెడ్డి అనే అబ్బాయి కూడా అసలు సంబంధం లేదని కూడా సార్ చెప్పారు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసుకోండి. చెప్పండి కింద టైప్ చేస్తారు చెప్తారంటే మొత్తం మెయిల్ పెట్టాలి. మెయిల్ వస్తారు, మీ మెయిల్ ఇచ్చాను, మీ మెయిల్ ఇచ్చి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకే ఫోన్ చేసి మాట్లాడతారు. ఏం కథ చెప్తే మీరు వాళ్ళు చెప్పండి సరిపోతుంది. పేరు చెప్తేనే అక్కడికి వెళ్ళామన్నా. మహిళా యూనివర్సిటీకి వెళ్తే ఆ పోలీసులు మమ్మల్ని కానీ లోపలికి ఎంట్రీ చేసింటే ఎందుకు వస్తారు? రావద్దండి, మాకు ప్రాబ్లం అవుతుంది, మీరు బయట పోండి. ప్రాబ్లం వినాలి కదా. ఒక 2 ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తున్నారంటే వాళ్ళ ప్రాబ్లం ఏంది పోలీసులు వినాలి కదా. ప్రాబ్లం వినట్లా, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే మేము ఎంటర్ అయితే వెళ్ళిపోండి, బయట వెళ్ళిపోండి, తోసేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. అయినా పోలీసులు ఇంత కిరాతకంగా ఎలా ఉన్నారు అసలు అర్థం కావడం లేదన్నా. దేనికి అలాగా? వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి మీరు చెప్పండి, ఆలోచించండి. అబ్బాయి ఆ ఇంటికి ఆధారమైనప్పుడు వాళ్ళు ఏం చేయాలన్నా? ఆ అబ్బాయిని 90 రోజులకు వదులుతారో ఎప్పుడు వదులుతారో ఎదురు చూసుకుంటా కూర్చోవాలి రోడ్లో. పెట్టేసినోడు చేసేసినోళ్ళు అందరూ బాగానే ఉంటారు. సార్ మాకు న్యాయం చేయండి, మేమేమి ఆశించలేదు, మా బిడ్డలు మాకు వచ్చేసేయండి సార్, మేమేం అడగట్లేదు సార్. ఇంత అన్యాయం అయితే మేమేమి ఎవరికి చెప్పుకోలేము. ఎవరికి చెప్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో మాకైతే నిజంగానే తెలియడం లేదన్నా. మా అబ్బాయి తెలియదు సార్, అందరిని దగ్గరికి వెళ్ళమని మీరు అంటున్నారు. నిజంగానే ఆ సార్ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగి మాకేమన్నా తెలుసా పోవడానికి రావడానికి?
అసలు నిందితులు పట్టుకోకుండా ఉండేవాళ్ళు ఎందుకు సార్ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడెక్కడో వేసేసి మమ్మల్ని పోయి చూసుకోండి 24 గంటల లోపల ఎలా ఎందుకు కొట్టి ఎందుకు ఒప్పించాలన్నా? కొట్టి ఒప్పించాల్సినంత అవసరం ఉంది. మా ఆధార్ ఇంట్లో కార్డు కూడా ఇవ్వలేదు సార్ నాకు. నా కొడుకు ఆధార్ కార్డులో ఇంతవరకు ఒక చిన్న రిమార్క్ లేదు. ఆధార్ కార్డు తీసుకున్నారు. ఇంకా మీరు ఏం చేసినా మేము ఏం అడగలుగుతాము? మొబైల్ తీసుకున్నారు, బండి తీసుకున్నారు, మాకైతే ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మా అబ్బాయిది బండి కానీ మొబైల్ కానీ కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా తీసుకెళ్ళిపోతున్నాము, ఈ మారి జరిగిందని కూడా చెప్పలా. టీవీలో చూసి అయ్యో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాము. అంటే చెప్పకపోతే మా వాళ్ళు ఏమైపోయినారు మాకు ఎలా తెలుస్తుందనా? టీవీ కూడా ఎందుకు వచ్చిందంటే నేను అరిచాను సార్, నా బిడ్డ నడిస్తే అప్పుడు టీవీ వాళ్ళు వచ్చున్నారు, అప్పుడు పడ్డారు, అప్పుడు వీళ్ళకి తెలిసింది. ఈవిడ అరిచే చూసే మేము కనుక్కున్నాం, ఎందుకంటే తన పక్కింట్లో ఉంది కాబట్టి. అయ్యో నా బిడ్డ లేకపోతే అమ్మ నన్ను వేరే కేసు ఇరికిచ్చేసారమ్మా అమ్మ అని ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. మేమేం చేయాలి సార్? మీ మీడియా వాళ్ళకైనా మా ఆయన కూడా లేరు, మా ఇంట్లో మొగదిక్కు అనేది మా పిల్లోడు ఒక్కడే నాకు 10 రూపాయలు ఇచ్చేది. దయచేసి చెప్పేదన్నా ప్లీజ్ అన్న, ఆ సిట్ వాళ్ళకి ఈ వీడియో చూపించండి, మా వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఎలాంటి ఆధారము ఉన్నా అబ్బాయి తప్పు చేశాడని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మీరు శిక్షించండి, మేము దానికి ఒప్పుకుంటాము. కానీ అనవసరంగా ఆ అబ్బాయిని అలా శిక్షించొద్దని చెప్పండి అన్న. దండం పెట్టుకొని వచ్చేటప్పుడు అక్కడ పిల్లగాడు రారా ఇట్ట అన్నారంట. ఏనా రా అంటాడా ఓ అన్నాడంట. అబ్బాయి ఒకటి కొట్టాడంట, ఈ అబ్బాయి 2 వేసేసాడని. ఆ అబ్బాయికి ఏమో దెబ్బ తగిలిందంట. అంత లోపల ఈ అబ్బాయి వాళ్ళు చూస్తే కొంచెం చాలా మంది ఉన్నారంట, భయపడి వీడు గోవా పారిపోయాడు. వచ్చేసి అమ్మ నేను అక్కడ వేరే వాళ్ళని కొట్టానమ్మా, వాళ్ళంతా నన్ను కొట్టేదానికి వచ్చారన్నాడు. అంత లోపల వాడే వెళ్ళిపోయాడు. మా అబ్బాయి హరికృష్ణ. మేము ఒక 22 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను. అబ్బాయికి ఇప్పుడు 24 సంవత్సరాలు. ఏమీ లేదు సార్, ఒక్క కేసు కానీ లేదు. కనీసం అబ్బాయికి నా ఫోన్ నెంబర్ కూడా తెలియదు సార్. అబ్బాయికి ఏమీ కానీ తెలియదు, ఏమీ మాకు పార్టీలు గిఫ్టీలు అలాంటిది ఏమీ తెలియదు. మేము కష్టజీవులు. శ్రీనివాసులు తను కూడా డిశ్చార్జ్ అయిపోయి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వల్లనే నేను తీసుకెళ్ళి మా అబ్బాయిని సార్ ఈ మారి మా అబ్బాయి ఏమో చేశాడంట సార్, మీరు మందలు ఇచ్చానని నేను 2 టౌన్లో తీసుకెళ్ళి వదిలేను సార్. నేనే తీసుకెళ్ళి వదిలాను సార్. 11వ తారీఖు తీసుకెళ్ళాను. 11వ తారీఖు సారు అక్కడ కొంచెం కూర్చోబెట్టుకొని పంపించేశాడు. పంపించేస్తే మళ్ళీ 12వ తారీఖు సార్ ఏం సార్ ఈ మారండి అమ్మా ఎలక్షను మేమేం మిమ్మల్ని పట్టించుకోలేము, మీరు సార్ ఎలక్షన్ అంటున్నారు, మళ్ళీ ఎక్కడన్నా కొట్లాట నా కొడుకు మీద వేస్తారేమో సార్ అన్న. సార్ నేను మా చెల్లెళ్ళ ఇంటికి పంపిస్తాను సార్ తమిళనాడుకి అన్న. పంపించుకో అమ్మ అన్నారు. సార్ నేను పంపించేశాను సార్. 12వ తారీఖు అబ్బాయి 12వ తారీఖు వెళ్ళిపోయాడు. 13వ తారీఖు బస్సు టికెట్లు అన్నీ ఉన్నాయి. 14వ తారీఖు అక్కడ ఈత కొడతా వాళ్ళతో ఉన్నాడు. వాడు ఇంట్లోనే ఉండే కొద్దికి వాళ్ళు బావికి తీసుకెళ్లారు. బావి తీసుకెళ్ళి ఈత కొట్టుకొని 1 గంటకేమో సార్. ఆ ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయి అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి సార్ తమిళనాడులో. ఆ నుంచి మళ్ళీ నేను సార్ వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మా ఇంకా మీ బాబు ఎక్కడ మా మీ బాబోనా సార్, నేను తమిళనాడు పంపించేసినాను సార్, ఈ భయపడన్నా రమ్మని చెప్పు అన్నారు. సార్ తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి మా సంతకం పెట్టేసి ఆధార్ కార్డు తీసుకెళ్ళిపోండి అన్నారు సార్. సరే నేను నాన్న నువ్వు పోయి సంతకం ఉంట పెట్టినా ఏం లేదంట అన్నాను సార్. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు సార్, కొంచెం కూర్చున్నాడు. సార్ వచ్చారు. సార్ వస్తే సార్ ఏమీ లేదు కదా సార్ అన్న. ఏమీ లేదు, ఎంక్వైరీ ఆఫీస్కి తీసుకెళ్తున్నాము, నీ కొడుకుని ఇంటికి పంపించేస్తారు, నువ్వు వెళ్ళిపో అన్నారు సార్. నేను అక్కడే కూర్చొని ఉన్నాను సార్. చాలా సోపు అందరూ చెప్పారు సార్ వెళ్ళిపో అన్నారు సార్. ఇది 15వ తారీఖు జరిగింది సార్. తెల్లారితో 10 గంటలకు సార్ తీసుకెళ్ళింది. సంబంధం లేకుండా ఎలా ఇస్తారు సార్? తీసుకెళ్ళిపోయి మీరే చెప్పండి. మా అబ్బాయి రాలేదు అనేసి నేను నీకేం భయం లేదు ఇంటికి వెళ్ళిపో అన్నారు సార్. నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. సార్ ఏం భయం లేదన్నారు కదా, మందరించి పంపించేస్తారు అనుకున్నాను సార్. లాస్ట్లో చూస్తే ఆ రోజు నైట్ అంతా రాలేదు. పొద్దున 16వ తారీఖు పోయేసి చూస్తే ఎక్కడ సార్ నా కొడుకు లేదు అని ఏడ్చుకుంటూ ఉన్నాను సార్. అనే కొద్దికి ఫోన్ చేశాను సార్ స్టేషన్కి, మేడం నా కొడుకు రాలేదు మేడం, ఏమైనాడు మేడం అన్న. అంతా ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మాకు తెలియదు, ఫోన్ పెట్టు అన్నారు సార్. ఫోన్ పెట్టు అన్నారు. నేను ఫోన్ పెట్టేశాను. అప్పుడు తిరుపతికి అయ్యో నా బిడ్డ కనిపించలే, నా బిడ్డ 24 వయసు కదా సార్, నేను చాలా భయపడిపోయి తిరుపతికి వచ్చేసాను సార్. సార్ నేను టీవీ కూడా కాదు సార్, నేను నా కొడుకు కనిపించలే ఎదుక్కుంటూ దిగేశాను. దిగే కొద్దికి మా మరిదిగా నేరుగా కోర్టు కాడ తీసుకెళ్ళిపోయారు. ఏమో తెలియదు రారా అనేసి పోయి చూస్తే 30 మంది పోలీసు వాళ్ళ మధ్యలో నా కొడుకు నిలబెట్టారు సార్. మేమైతే తప్పు చేస్తాం సార్.
మేమైతే టీవీలోనే చూసామన్నా, మాకు ఎలాంటి నేను ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇవ్వలేదు. ఏడ్చే కొద్దిగా నన్ను చూసి వీళ్ళు మాకు వచ్చారు సార్. చెప్పాలి కదా, ఇప్పుడు మా ఇంట్లో మనిషిని తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడున్నాడు ఏందో వాళ్ళు చెప్పొచ్చు కదా. రిమాండ్ చేసేసారు సార్, అప్పుడే రిమాండ్ చేసేసారు సార్, రిమాండ్ చేసి పంపించేసారు. ఏం చేశారని పంపించారు సార్. ఏదో దేవుళ్ళు లాగుంటారు పోలీసు వాళ్ళని నా కొడుకుని మందులిస్తారని పంపిస్తే అడ్రస్సే లేకుండా చేసేసారు సార్. నేనేం చేయాలి సార్? ఎవరిని కలవాలి? మా బాబు మాకేం సార్ అసలు ఇది? మా మీద ఎందుకు సార్ పడ్డారు? అసలు ఎవరు చేశారు అక్కడ? ప్రూఫ్ చేసుకోవచ్చు కదా, ఎవరు చేశారు ఏమని కనుక్కోండి. మీరు తర్వాత ఏ శిక్ష ఇచ్చినా మేము పడతాం సార్. కానీ మా పిల్లోడిని మాత్రం మాకు ఇచ్చాడు సార్. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాడు సార్, మేము అనాథలు సార్. జరిగిన కొండపైన జరిగిన దాంట్లో కొండపైన ఏమైనా కేసు ఏమైనా ఏమీ లేదు సార్. అసలు మందులిచ్చి పంపిస్తారన్నారు అంతే సార్. కేసు గీసు ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. మాకేమీ కూడా ఆధార్ కార్డు తీసుకొని నన్ను నా కొడుకుని ఫోటో పట్టుకున్నారు సార్. కావాలంటే ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. మాకేమన్నా తెలుసా పోవడానికి రావడానికి? అసలు నిందితులు పట్టుకోకుండా ఉండేవాళ్ళు ఎందుకు సార్ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడెక్కడో వేసేసి మమ్మల్ని పోయి చూసుకోండి. 24 గంటల లోపల ఎలా ఎందుకు కొట్టి ఎందుకు ఒప్పించాలన్నా? కొట్టి ఒప్పించాల్సినంత అవసరం మా ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు సార్ నాకు. నా కొడుకు ఆధార్ కార్డులో ఇంతవరకు ఒక చిన్న రిమార్క్ లేదు. ఆధార్ కార్డు తీసుకున్నారు. ఇంకా మీరు ఏం చేసినా మేమేం అడగలుగుతాము? మొబైల్ తీసుకున్నారు, బండి తీసుకున్నారు, మాకైతే ఇంకా హ్యాండ్వేర్ చేయలేదు. మా అబ్బాయిది బండి కానీ మొబైల్ కానీ కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా తీసుకెళ్ళిపోతున్నాము, ఈ మారి జరిగిందని కూడా చెప్పలా. టీవీలో చూసి అయ్యో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాము. అంటే చెప్పకపోతే మా వాళ్ళు ఏమైపోయినారు మాకు ఎలా తెలుస్తుందనా? టీవీ కూడా ఎందుకు వచ్చిందంటే నేను అరిచాను సార్. నా బిడ్డ నడిస్తే అప్పుడు టీవీ వాళ్ళు వచ్చున్నారు, అప్పుడు పడ్డారు, అప్పుడు వీళ్ళకి తెలిసింది. ఈవిడ అరిచేది చూసే మేము కనుక్కున్నాం, ఎందుకంటే తన పక్కింట్లో ఉంది కాబట్టి. అయ్యో నా బిడ్డ లేకపోతే అమ్మ నన్ను వేరే కేసు ఇరికిచ్చేసారమ్మా అమ్మ అని ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. మేమేం చేయాలి సార్? మీ మీడియా మా వాళ్ళకైనా ఆయన కూడా లేరు. మా ఇంట్లో మొగదిక్కు అనేది మా పిల్లోడు ఒక్కడే నాకు 10 రూపాయలు ఇచ్చేది. దయచేసి చెప్పేదన్నా, ప్లీజ్ అన్న ఆ సిట్ వాళ్ళకి ఈ వీడియో చూపించండి. మా వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఎలాంటి ఆధారము ఉన్నా అబ్బాయి తప్పు చేశాడని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మీరు శిక్షించండి, మేము దానికి ఒప్పుకుంటాము. కానీ అనవసరంగా ఆ అబ్బాయిని అలా శిక్షించొద్దని చెప్పండి అన్న. నా పేరు హరితనా.